వృషభ రాశి. వృషభ రాశి వారికి చాలా అదృష్టవంతమైన కాలం నడుస్తూ ఉన్నది. రాశిలోనే గురువుగారి యొక్క స్థితి చాలా చాలా బాగుంది. దశమంలో రవి గారి స్థితి బాగుంది. ఇక ఏకాదశంలో చెప్పనే అక్కర్లేదు. 3 గ్రహాల స్థితులు చాలా అద్భుతంగా పనిచేస్తూ ఉన్నాయి. వెరసి 5 గ్రహాలు కూడా వీరికి ఉత్తమమైన యోగాలనిస్తున్నాయి, ఉత్తమమైన ఫలితాలనిస్తున్నాయి, ఊహించని విధంగా లాభాలనిస్తున్నాయి. మృష్టాన్న భోజనాలు, విందు వినోద కాలక్షేపాలు, అలాగే ఆధ్యాత్మిక చింతన పెరగడము, పుస్తక పఠనం పెరగడము, సద్గురువులని వీరు వెతుక్కుంటూ వెళ్ళి చక్కగా వారి యొక్క ఆశీస్సులు తీసుకోవడము, వారికి సేవలు చేయడము. గురువు ఆశీర్వచనం పొందడం అంటే అది మాటలైన విషయం కాదు. ఎంతో అదృష్టం ఉంటే తప్ప అలాంటివి దొరకవు. అలాగే వివాహాది శుభకార్యాలలో పాల్గొనడం, ఇరు వర్గాల వారికి కనుక ఏదైనా మాట తేడాలు వచ్చినా, ఆస్తి తగాదాలు వచ్చినా వీరు ఒక పెద్ద మనిషిగా ఉండి వారిద్దరినీ కూడా చక్కగా సమన్వయపరిచి వారికి తగు రీతి న్యాయం చేయడం చాలా స్ఫూర్తిదాయకం అవుతుంది చూసేవారికి. ఎంత బాగా సమర్థింపుగా చెప్పారు, మనము కూడా ఇలా ఉండాలి అనేటట్టుగా తయారవుతారు మీరు, అనేటట్టుగా ప్రవర్తిస్తారు మీరు. చాలా చాలా చక్కటి ప్రవర్తన అని చెప్పి తెలియచెప్పడం జరుగుతుంది.